హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద జేసాఐజీ ట్యుటోరియల్స్. మనము రాయలసీమ యూనివర్సిటీ నుంచి బీఈడి సెకండ్ సెమిస్టర్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క సబ్జెక్టు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని డిస్కస్ చేస్తూ వచ్చాం కదా. సో ఈ వీడియోలో మనం లెర్నింగ్ అండ్ టీచింగ్ అనేటువంటి సబ్జెక్ట్ ఉంది. ఆ సబ్జెక్ట్లో మనకి 2021లో వచ్చినటువంటి ఏప్రిల్ క్వశ్చన్ పేపర్లో ఎటువంటి క్వశ్చన్స్ వచ్చాయి ఏంటి అనేసి ఒకసారి చెక్ చేద్దాం. సో మ్యాక్సిమం అవే రిపీట్ అవుతూ ఉంటాయి కాబట్టి అవే వస్తుంటాయి. ఎగ్జామినేషన్ షెడ్యూల్ అయితే మీకు తెలుసు, 3 అవర్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆఫ్టర్నూన్ టైంలో మీకు ఎగ్జామినేషన్ కండక్ట్ చేసేది ఈ ఇయర్ అయితే 2026లో. మార్క్స్ వచ్చేసి 80 మార్క్స్కి ఉంటుంది. పార్ట్ ఏలో యాజ్ యూజువల్గా మీకు 5 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, 10 క్వశ్చన్స్ ఉంటాయి. లేట్ చేయకుండా ఉన్నట్ల క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్లో ఏ వచ్చేసి వాట్ ఈజ్ లెర్నింగ్, ఎక్స్ప్లెయిన్ ద టైప్స్ ఆఫ్ లెర్నింగ్. సో రెండు అడిగాడు. లెర్నింగ్ ఒక మీరు డెఫినేషన్ రాసేసి టైప్స్ ఏమున్నాయి లెర్నింగ్లో అనేది దాని గురించి మీరు రాసినట్లయితే మీకు 5 మార్క్స్ వస్తాయి. లేదు మీకు అది తెలియదు అనుకుంటే కింద బి క్వశ్చన్ ఉంది, వాట్ ఈజ్ లెర్నింగ్, ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్. సో మీకు లెర్నింగ్ గురించి అయితే పక్కా వచ్చింటేనే ఈ రెండు క్వశ్చన్లో అంటే ఈ క్వశ్చన్కి మీరు అటెండ్ చేయగలుగుతారు. సో లెర్నింగ్ డెఫినేషన్ రాసేసి ఒకవేళ మీకు టైప్స్ వస్తే టైప్స్ రాసినా పర్లేదు, లేదంటే ప్రాసెస్ రాసినా పర్లేదు, లెర్నింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేసి 5 మార్క్స్ వస్తాయి అన్నమాట. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మనకి సెకండ్లో ఏ క్వశ్చన్ చూడండి, వాట్ ఆర్ ద ప్రిన్సిపల్స్ షుడ్ బి యూజ్డ్ ఇన్ క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఇన్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. సో ఇది సారీ ఫ్రెండ్స్, నేను తెలుగు మీడియం వాళ్ళు కూడా ఉన్నారు కదా, సో తెలుగులో చెప్పడం మర్చిపోయాను. సో అభ్యసన అంటే ఏమిటి, అభ్యసనలో రకాలు వివరింపుము అన్నది మొదటి క్వశ్చన్ అయితే, మొదట్లోనే ఇంకో క్వశ్చన్ వచ్చేసి అభ్యసన అంటే ఏమిటి, అభ్యసన ప్రక్రియను తెలుపుము. సో ఈ రెండు క్వశ్చన్లో ఏదో ఒకటి రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా. సెకండ్లో ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే యత్న దోష పద్ధతుల్లో సూత్రాలను తరగతి గదికి ఏ విధంగా అన్వయం చేస్తావు, అంటే ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తాము ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ని, ప్రిన్సిపల్ని క్లాస్ రూమ్లో అన్నది క్వశ్చన్ ఫ్రెండ్స్, ఓకేనా. దానికి సమాధానం రాసినట్లయితే మీకు 5 మార్క్స్ వస్తాయి. లేదంటే బి క్వశ్చన్ చూడండి, వాట్ ఆర్ ద మెథడ్స్ ఆఫ్ ఇంప్రూవింగ్ మోటివేషన్, ప్రేరణ ఫలప్రదం చేయడంలో గల పద్ధతులు ఏవి అన్నది క్వశ్చన్ ఫ్రెండ్స్. సో ఈ రెండిట్లో మీరు ఏదో ఒక దానికి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. థర్డ్ క్వశ్చన్ చూడండి, సెకండ్ యూనిట్ నుంచి రావడం జరుగుతుంది. ఎక్స్ప్లెయిన్ ద థియరీస్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్. థియరీస్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్. సో ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ ఏదైతే టాపిక్ ఉందో అది చాలా చాలా ఇంపార్టెంట్. దాని గురించి బాగా మీరు నేర్చుకోండి. అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలను తెలుపుము తెలుగులో చూసుకున్నట్లయితే. సో ఒకవేళ ఏ క్వశ్చన్ మీరు అటెంప్ట్ చేయలేరు అనుకుంటే బి క్వశ్చన్ ఉంది, ఎక్స్ప్లెయిన్ ద మెయిన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ క్లాసికల్ కండిషనింగ్ థియరీ. సో ఈ క్లాసికల్ కండిషనింగ్ థియరీ ఉందో అది కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ అనేది ఏదైతే చెప్తున్నామో అది మంచిగా ప్రిపేర్ అవ్వండి, ఖచ్చితంగా మీకు క్వశ్చన్ పేపర్లో కనబడుతుంది. ఆన్సర్ చేసినారంటే మంచిగా మార్క్స్ అయితే స్కోర్ చేసుకోవచ్చు. తెలుగులో చూసుకోండి, శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం యొక్క మూల సూత్రాలను గూర్చి తెలుపుము. అర్థమైంది కదా, శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం ఏదైతే ఉందో అది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫోర్త్ క్వశ్చన్ కూడా మీకు సెకండ్ యూనిట్ నుంచే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. క్వశ్చన్ చూసుకున్నట్లయితే రైట్ అబౌట్ క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఆపరెంట్ కండిషనింగ్ థియరీ. సో ఇక్కడ ఇది పైన చూసారు కదా, క్లాసికల్ కండిషనింగ్ అండ్ ఆపరెంట్ కండిషనింగ్, ఈ రెండు థియరీస్ చాలా చాలా ఇంపార్టెంట్, ఓకేనా. సో ఈ ఆపరెంట్ కండిషనింగ్ థియరీని క్లాస్ రూమ్లో ఏ విధంగా ఇంప్లికేషన్స్ చేస్తారో అన్న దాని గురించి రాస్తే మీకు 5 మార్క్స్ వస్తాయి. తెలుగు మీడియం విద్యార్థులు చూడండి, కార్యసాధక నిబంధిత సిద్ధాంతం యొక్క తరగతి గది అన్వయాలను గూర్చి వ్రాయము. అర్థమైంది అనుకుంటున్నాను తెలుగు మీడియం స్టూడెంట్స్. లేదు ఏ క్వశ్చన్ మీకు టఫ్ అనిపిస్తే వాట్ ఈస్ కల్చర్, డిస్కస్ వేరియస్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కల్చర్. తెలుగులో చూసుకున్నట్లయితే సంస్కృతి అంటే ఏమిటి, సంస్కృతి యొక్క వివిధ లక్షణాలను గురించి చర్చింపుము. ఇది ఫ్రెండ్స్ మనకి ఫోర్త్ క్వశ్చన్. ఇంతటితో మనకి సెకండ్ యూనిట్ నుంచి క్వశ్చన్స్ ఎండ్ అయిపోతాయి. థర్డ్ యూనిట్ క్వశ్చన్స్. సో ఫిఫ్త్ క్వశ్చన్ అనేది థర్డ్ యూనిట్ నుంచి రావడం జరుగుతుంది. ఫిఫ్త్లో ఏ క్వశ్చన్ చూసుకున్నట్లయితే వాట్ ఆర్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ కోగ్లర్ ఇన్సైట్ లెర్నింగ్, ఓకేనా.
కోహ్లర్ ఇన్సైట్ లెర్నింగ్. ఇది ఇంపార్టెంట్. దీని గురించి రాస్తే మీకు 5 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ బి క్వశ్చన్ చూడండి. వాట్ ఆర్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ సోషల్ కన్స్ట్రక్టివ్ థియరీ ఆఫ్ వైగోస్కీ. థియరీ ఆఫ్ వైగోస్కీ గురించి రాసినట్లయితే మీకు 5 మార్క్స్ వస్తాయి. సో ఏ అండ్ బి ఈ రెండిట్లో ఏదో ఒకటి రాయండి. కొంచెం ఇవి ఇంకోకున్నటువంటి టాపిక్స్ లాగా అనిపించచ్చు. ఈ కోహ్లర్ ఇన్సైట్ లెర్నింగ్ థియరీ అయితే చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది మీరు నోట్ చేసుకొని పెట్టుకోండి. సో తెలుగు మీడియం స్టూడెంట్స్కి చెప్పేది లేదు, చెప్తున్నాను చూడండి. ఇప్పుడు తెలుగులో కోహ్లర్ అంతర్దృష్టి అభ్యసన యొక్క ముఖ్య సూత్రాలు ఏవి అన్నది క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే పైగెట్స్ యొక్క సామాజిక నిర్మిత సిద్ధాంతం మూల సూత్రాలు ఏవి. ఇది ఫ్రెండ్స్, ఓకేనా. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూసుకున్నట్లయితే థర్డ్ నుంచే ఏ క్వశ్చన్ చూడండి. ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఫర్గెటింగ్ అండ్ రిమెంబర్నెస్. స్మృతి మరియు విస్మృత అనుభావాలను తెలపండి. ఇది అన్నమాట మనకి 5 మార్క్స్ క్వశ్చన్. ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవి నోట్ చేసుకోండి. అండ్ డిస్టింగ్విష్ బిట్వీన్ టీచింగ్ అండ్ ఇన్స్ట్రక్షన్. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓకేనా. డిస్టింగ్విష్ బిట్వీన్ టీచింగ్ అండ్ ఇన్స్ట్రక్షన్. ఇది 5 స్టార్ వేసుకున్నా పర్లేదు, ఎందుకంటే మనం ఏ క్వశ్చన్ పేపర్ చూసినా, ఏ మోడల్ పేపర్ చూసినా ఈ క్వశ్చన్ అయితే కనబడడం జరుగుతుంది కాబట్టి. నెక్స్ట్ 4th యూనిట్లో నుంచి చూద్దాం. 7th క్వశ్చన్ ఏ చూసుకున్నట్లయితే రైట్ అబౌట్ టీచర్ ప్రొఫెషనల్ ఎథిక్స్. ఉపాధ్యాయ వృత్తిపరమైన నియమాల గూర్చి వ్రాయము. ఇది 7th క్వశ్చన్లో ఆ రెండిట్లో ఏదో ఒక దానికి రాసినట్లయితే మీకు 5 మార్క్స్ అయితే వస్తాయి. ఎక్స్ప్లెయిన్ ద టీచింగ్ యాజ్ ఎ ప్రొఫెషన్. బోధన యొక్క వృత్తి తెలుపుము. అంటే టీచర్ ప్రొఫెషనల్ ఎథిక్స్ గురించి అన్న రాయొచ్చు, లేదంటే టీచర్ యాజ్ ఎ ప్రొఫెషన్ అన్న దాని గురించి అన్న రాయొచ్చు. సో ఇంచుమించు రెండింటికి ఒకే సమాధానం వస్తుందన్నమాట. చూసుకొని రాసుకోండి, ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ 8th క్వశ్చన్లో ఏ చూసుకున్నట్లయితే రైట్ అబౌట్ టీచింగ్ అండ్ యాజ్ అన్ ఆర్ట్ అండ్ సైన్స్. టీచింగ్ అన్నది ఆర్ట్ అండ్ సైన్స్ ఏ విధంగా అవుతుంది అనేది మీరు రాసినట్లయితే మీకు 5 మార్క్స్ వస్తాయి. తెలుగులో చూసుకున్నట్లయితే బోధనా కళ మరియు బోధన ఒక శాస్త్రము వ్రాయము. ఆ క్వశ్చన్ లేదు అనుకుంటే బి క్వశ్చన్ ఉంది. రైట్ అబౌట్ టీచర్ యాజ్ టీచర్ రోల్ ఇన్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓకేనా. 5 స్టార్ వేసుకున్నా పర్లేదు ఈ క్వశ్చన్కి. రైట్ అబౌట్ టీచర్ రోల్ ఇన్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. టీచర్ లెర్నింగ్ ప్రాసెస్లో టీచర్ యొక్క రోల్ ఏ విధంగా ఉంటుంది అన్న దగ్గర గురించి మీరు రాసినట్లయితే మీకు 5 మార్క్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. తెలుగులో చూసుకున్నట్లయితే బోధన అభ్యాసనను ప్రక్రియలో ఉపాధ్యాయుని పాత్ర గురించి వ్రాయము. సో 9th క్వశ్చన్ చూద్దాం. ఇది వచ్చేసి 5th నుంచి రావడం జరుగుతుంది. డిస్కస్ టీచర్ రోల్ ఇన్ క్లాస్ రూమ్. టీచర్ రోలు క్లాస్ రూమ్లో ఏ విధంగా ఉంటుందన్న దాని గురించి రాస్తే మీకు 5 మార్క్స్ వస్తాయి. తరగతి గదిలో ఉపాధ్యాయుని పాత్రను చర్చింపు తెలుగు విద్యార్థులకు. నెక్స్ట్ వచ్చేసి రైట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కల్చర్ ఇంటిగ్రేషన్ ఇన్ స్కూల్స్. పాఠశాలలో సంస్కృతి సమైక్యత యొక్క అవసరాన్ని వ్రాయము. ఏ ఆర్ బి. సో ఈ రెండిట్లో ఏదో ఒక దానికి రాసిన మీకు 5 మార్క్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ రెండిట్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకి టీచర్ రోల్ ఇన్ క్లాస్ రూమ్ అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో అది బాగా నేర్చుకోండి, రిపీట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. నెక్స్ట్ 10th క్వశ్చన్ ఫైనల్ క్వశ్చన్ 5 మార్క్స్ నుంచి 5th నుంచి రావడం జరుగుతుంది. ఏ క్వశ్చన్ వచ్చేసి డిస్కస్ ద కాన్సెప్ట్ ఆఫ్ సూపర్వైజ్ డిస్కషన్ ఇన్ క్లాస్ రూమ్. తరగతి గదిలో పర్యవేక్షిత చర్చను చర్చింపుము తెలుగు మీడియం విద్యార్థులకి. సో ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, నేర్చుకోండి. నెక్స్ట్ వచ్చేసి బి క్వశ్చన్ చూసుకున్నట్లయితే డిస్కస్ రెసిప్రోకల్ టీచింగ్ యాజ్ స్ట్రాటజీ టు ఎన్హాన్స్ మోటివేషన్ అండ్ లెర్నింగ్. తెలుగులో చూసుకున్నట్లయితే ప్రేరణ మరియు అభ్యసనను పెంపొందించడంలో పరస్పర బోధన ఉపగమనాన్ని చర్చింపుము.
సో రెండు క్వశ్చన్లు ఏదో ఒక దానికి ఆన్సర్ వేస్తే 5 మార్క్స్ అయితే వస్తాయి. సో ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే 5 మార్క్స్కి. నెక్స్ట్ 15 మార్క్స్ క్వశ్చన్స్ చూద్దాం. 15 మార్క్స్ క్వశ్చన్స్ మీకు 2 క్వశ్చన్స్కి అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. 2 × 15 30 మార్క్స్ అయితే మీరు స్కోర్ చేసుకోవచ్చు పార్ట్ బిలో. సో లేట్ చేయకుండా ఉన్నట్ల క్వశ్చన్స్ ఏ విధంగా అడిగారు ఏంటనేది చూసుకుందాం. 11th క్వశ్చన్. 11thలో ఏ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇన్సైట్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ థియరీ ఆఫ్ లెర్నింగ్. సో సేమ్ థియరీనే మీకు ఆడ 5 మార్క్స్లో కనబడింది. సో కొన్ని థియరీస్ మీరు నేర్చుకున్నారు అంటే కొన్ని టాపిక్స్ అంటే లైక్ కల్చర్ కావచ్చు, ఇక్కడ ఇన్సైట్ లెర్నింగ్ కావచ్చు, పైన 2 థియరీలు మళ్ళీ మీకు సపరేట్గా హైలైట్ చేసి చెప్పాను కదా, ఆ 2 థియరీలు కావచ్చు, అవి నేర్చుకున్నారనుకోండి ఆడ 5 మార్క్స్లోనే వస్తాయి, ఇక్కడ 15 మార్క్స్లోనే వస్తాయి. సో ఒక్క దెబ్బకి 2 పిట్టలు అంటాం కదా, ఇలా మీరు మంచిగా రాసుకోవచ్చు అనమాట. సో వాట్ ఈస్ కల్చర్? ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆఫ్ కల్చర్ ఇన్ ఎడ్యుకేషన్ ప్రాసెస్. సో దీని గురించి మీరు రాసినట్లయితే మీకు 15 మార్క్స్ వస్తాయి. మీరు ఈ 15 మార్క్స్కి ఆన్సర్ చేసేటప్పుడు మీరు నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. 4 పేజీలు లేదంటే 80 లైన్లు వచ్చే విధంగా అయితే మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 12th క్వశ్చన్. 12thలో ఏ వచ్చేసి వాట్ ఈస్ మోటివేషన్? ఎక్స్ప్లెయిన్ మెథడ్స్ ఆఫ్ ఇంప్రూవింగ్ మోటివేషన్. లేదు మాకు మోటివేషన్ గురించి అంత ఐడియా లేదా అనుకుంటే ఎక్స్ప్లెయిన్ అబౌట్ టీచింగ్ యాజ్ ఏ ఆర్ట్ అండ్ సైన్స్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి యూనిట్ యొక్క హెడ్డింగే ఇది ఉంటుందన్నమాట, టీచింగ్ యాజ్ ఏ ఆర్ట్ అండ్ ఏ సైన్స్. ఓకేనా, నేర్చుకోండి. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, ఎగ్జామినేషన్స్ ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, అండ్ వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎంటైర్ వీడియో ఫ్రెండ్స్. బాయ్ బాయ్.